రికార్డింగ్ ఆన్ చేస్తావా? ఎక్సెల్ ఓపెన్ చేయి. అకౌంట్ పేయబుల్ ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము, వెండర్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఏంటి? అకౌంట్ రిసీవబుల్. టాపిక్ అకౌంట్ రిసీవబుల్ టైప్ చేయి. అకౌంట్ రిసీవబుల్ ఏఆర్ బ్రాకెట్ లో ఏఆర్ కస్టమర్ అని పెట్టుకోండి. ఏఆర్ అకౌంట్ రిసీవబుల్. క్యాపిటల్ ఏఆర్. అకౌంట్ పేయబుల్ లో ఏమవుతుంది? అకౌంట్ పేయబుల్ అనేది అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటాబేస్. అంతే కదా? సో అకౌంట్ పేయబుల్ అంతా కూడా వెండర్స్ కి సంబంధించిన డేటాబేస్ అంతా కూడా మానిటరింగ్ చేస్తుంది. అకౌంట్ పేయబుల్ రిలేటెడ్ టు వెండర్స్. Account payable is nothing but managing and monitoring all types of vendor account database. This is the account receivable. Account receivable అంటే ఏంటి? కస్టమర్స్ కి సంబంధించింది. అకౌంట్ పేయబుల్ వెండర్ అకౌంటింగ్ డేటాబేస్ ని మెయింటైన్ చేస్తుంది, మేనేజింగ్ అండ్ మానిటరింగ్ చేస్తుంది అకౌంట్ పేయబుల్ అనేది. సో అకౌంట్ రిసీవబుల్ అనేది కస్టమర్స్ కి సంబంధించిన డేటా అంతా కూడా మానిటరింగ్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ మేనేజ్ చేస్తుంది. అకౌంట్ పేయబుల్ అంతా వెండర్స్ కి సంబంధించింది, అకౌంట్ రిసీవబుల్ అంతా కూడా కస్టమర్స్ కి సంబంధించింది. అకౌంట్ పేయబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. అకౌంట్ పేయబుల్. అకౌంట్ రిసీవబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ. అర్థమవుతుందా వందనా? ఇగో ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేస్తే నాకు అర్థమవుతుంది. నీకు అర్థమవుతుందా లేదనేది. ఓకే ఫైన్, గుర్తుపెట్టుకో. ఫైన్, ఓకే. నెక్స్ట్ చూడు, మనము అకౌంట్ పేయబుల్లో ఏ విధంగా అయితే డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్ ఉందో అలాగే ఇక్కడ కూడా కస్టమర్ గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ నోట్ చేసుకో. డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ విత్ స్క్రీన్ లేఅవుట్. డిఫైన్ అకౌంట్స్ గ్రూప్స్. Define account group. Account groups. OBD2. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBD2. కస్టమర్ గ్రూప్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకేనా? టోటల్ ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 3 టైప్స్. ఇక్కడ కూడా మనం 5 టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. అక్కడ వెండర్ గ్రూప్స్ ఉంది, ఇక్కడ కస్టమర్ గ్రూప్స్ ఉన్నాయి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అంటే లోకల్ గా ఉండే కస్టమర్స్ అందరూ ఈ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఫస్ట్ వన్. ఫారెన్ కస్టమర్ గ్రూప్ సెకండ్ వన్. Foreign customer group. Foreign customer group. Third one, inventory customer group. Inventory customer group. One time inventory customer group. One time customer group. One time customer group. Service customer group. Service customer group. చూడండి, సో లోకల్ గా ఉండే కస్టమర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. అలాగే
ఫారెన్ కస్టమర్ గ్రూప్ అంటే వేరే కంట్రీలో కూడా మన కంపెనీ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళందరినీ ఫారెన్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఇన్వెంటరీకి సంబంధించిన కస్టమర్స్ అందరినీ ఇన్వెంటరీ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం కస్టమర్ గ్రూప్ అంటే ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తారు, వాళ్ళని వన్ టైం కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. సర్వీస్ కస్టమర్ గ్రూప్ అంటే వీళ్ళు కూడా ఒక రకమైన కస్టమర్స్ అన్నమాట. సో వీళ్ళందరినీ ఒక గ్రూప్ లో యాడ్ చేస్తాం. అంటే ఏ టైప్ కస్టమర్స్ కి ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వీటికి నేమ్ ఇద్దాం. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి నెక్స్ట్ బాక్స్ లో. 2 లెటర్స్. డిసి ఫస్ట్. డిసి అంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అని అర్థం. డి ఫర్ ఢిల్లీ. డిసి డిసి డిసి. నెక్స్ట్ వన్ విఎన్ఎఫ్సి ఫారెన్ కస్టమర్ గ్రూప్. విఎన్ఐసి ఇన్వెంటరీ కస్టమర్ గ్రూప్. విఎన్ఓసి వన్ టైం కస్టమర్ గ్రూప్. పిఎన్ఎస్సి సర్వీస్ కస్టమర్ గ్రూప్. సో ఈ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్ సేమ్ టీ కోడ్, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పాత్ ద్వారా వెళ్దామా? టీ కోడ్ తెలుసు కదా, OBD2. D2 వెళ్ళండి. SAPలోకి వెళ్ళి వందన OBD2 ఫస్ట్ సేవ్ ఎక్సెల్ సేవ్. క్లాస్ అయిన వెంటనే ఎక్సెల్ షీట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయి, ఉంటుంది అది, ఒకవేళ నువ్వు మిస్ చేస్తున్నా. ఓకే, వెళ్ళు SAPలోకి వెళ్ళు. SPRO ద్వారా చేద్దాం. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ financial accounting global settings, account receivable and account payable, కింద ఉంటుంది చూడండి, ఇంకా డౌన్ కి రండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ తర్వాత ఎలాబరేట్ చేస్తారా మీరు? ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ ఏమైంది? SAP లాగాన్ చేయి. నెట్వర్క్ ఇష్యూ, మళ్ళీ చేయి. నెట్వర్క్ స్లో ఉంది. నెట్వర్క్ చెక్ చేసుకో ఒకసారి. చూడు వందన, చూడు.
ఓపెన్ అవ్వట్లేదా? ఉందనా? సార్ రికార్డింగ్ ఆఫ్ చేయి.